హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఇప్పుడు మనం భానుదాసు అనే కథ చెప్పుకుందాం. గోదావరి తీరాన పైఠణం అనే గ్రామంలో పరమ భక్తుడు ఒకతను ఉండేవాడు. అతనికి చాలా రోజుల పాటు సంతానం కలగలేదు. చివరికి ఎలాగైతేనే సూర్యదేవుని కృప వల్ల ఒక కుమారుడు కలిగాడు. ఆ భక్తుడు బాలుడికి భానుదాసు అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుతున్నాడు. భానుదాసుకు 5 ఏళ్లు నిండాయి. ఒక గురువు వద్ద విద్యాభ్యాసానికి పంపాడు తండ్రి. కానీ పిల్లవాడికి చదువు మీద శ్రద్ధ కుదరలేదు. పాఠాలు వింటున్నప్పుడు కూడా అతని మనసు ఎక్కడో ఉండేది. అయ్యవారు తండ్రితో ఫిర్యాదు చేశాడు, మీ అబ్బాయికి చదువు అబ్బెట్టుగా లేదని. తండ్రికి చాలా కోపం వచ్చింది. భానుదాసుని ఒక చెట్టుకు కట్టేసి వీపు చిట్లెట్టు కొట్టాడు. సున్నితమైన మనస్సు కావడం వల్ల పిల్లవాడు చాలా కుమిలిపోయాడు. తండ్రి తనను మళ్ళా కొడతాడేమో అని భయపడి ఆ రాత్రికి రాత్రే ఇంట్లో నుంచి పారిపోయాడు. ఆ ఊరికి కొద్ది దూరంలో ఒక అరణ్యం ఉంది. భానుదాసు నడిచి ఆ అరణ్యం చేరుకుని లోనికి చొచ్చుకు వెళ్ళాడు. అరణ్యం మధ్య నిర్మానుష్య ప్రదేశంలో ఒక పాడుబడిన గుడి కనిపించింది. అది ఎప్పటితో పాండురంగని మందిరం. భానుదాసు మండపంలో కూర్చొని ఎలాగో అలా గడగడ వణుకుతూ రాత్రి వెళ్ళబుచ్చాడు. తెల్లవారింది. పగటి వెలుగులో ఆ కేకారణ్యం మరింత భయంకరంగా కనిపించసాగింది. ఇంతలో మందిర గర్భంలో ఉన్న పాండురంగడి విగ్రహం భానుదాసు కంటపడింది. ఒక్కసారిగా బాలునికి జ్ఞానోదయం కలిగినట్లయింది. పూర్వజన్మ సంస్కారం వెల్లువలా పొంగి వచ్చింది. గురువు పాఠం చెప్తున్నప్పుడు శ్రద్ధగా వినలేని ఆ బాలుడు ఉచ్చస్వరంతో పాండురంగని స్తుతించసాగాడు. ఈ విధంగా మధ్యాహ్నమయ్యేటప్పటికి భానుదాసు ఆకలి దప్పులతో సొమ్మసిల్లాడు. అయినా అతను తన దీక్ష విడవలేదు. ఇంతలో ఎవరో భానుదాసు అని పిలుస్తున్నట్లు వినిపించింది. బయటికి పోయి చూసేటప్పటికి ఒక గొల్లవాడు పాల చెంబు చేత పట్టుకొని నించుని ఉన్నాడు. నాయన, నిన్ను చూస్తే శోషకొచ్చినట్లు కనిపిస్తున్నది. ఈ చెంబులో పాలు ఉన్నాయి, కొంచెం పుచ్చుకుంటావా అని ఆ గొల్లవాడు ఎంతో ఆప్యాయంగా భానుదాసుని అడిగాడు. భానుదాసు మొదట కొంచెం సందేహించాడు. కానీ ఆకలికి తాళలేక ఆ చెంబు పుచ్చుకొని పాలు గటగటా తాగేశాడు. గొల్లవాడు తన తోవన తాను వెళ్ళిపోయాడు. అప్పటినుంచి ఆ గొల్లవాడు రోజు మధ్యాహ్నం అయ్యేటప్పటికి వచ్చి భానుదాసుకి చెంబుతో పాలు తీసుకువచ్చి ఇచ్చిపోతుండేవాడు. భానుదాసు భగవద్జ్ఞానం చేసుకుంటూ మైమరచి మధుర స్వరంతో పాటలు పాడుతూ దినాలు క్షణాలుగా గడపసాగాడు. ఆ గొల్లవాడెవరో ఈ విధంగా రోజు పాలు తీసుకొచ్చి తనకెందుకు ఇచ్చిపోతున్నాడో అతను ఆలోచించలేదు. భగవదూపాసనలో నిమగ్నుడై ఉన్న అతనికి ఇది ఆలోచించే వ్యవధి కూడా లేకపోయింది. ఆ గొల్లవాడు సాక్షాత్ పాండురంగడే అన్న సంగతి కూడా అతనికి తెలియదు. ఈ విధంగా సంవత్సరాలు దొర్లిపోయాయి. భానుదాసు ఆ అడవిలోనే గొల్లవాని రూపంలో పాండురంగడు తెస్తున్న పాలతోనే పెరిగి పెద్దవాడయ్యాడు. ఇలా ఉండగా ఒక రోజున పైఠణ గ్రామానికి చెందిన కట్టెలవాడొకడు కట్టెల కోసం భానుదాసు ఉంటున్న అడవిలోకే వచ్చాడు. ఆ పాడుపడిన గుడికి దగ్గరలోనే కట్టెలు కొడుతూ ఉండగా అతనికి అమృత తుల్యమైన కంఠంతో భక్తిపరవశమైన మధుర జ్ఞానం వినిపించింది. ఆ పాడుతున్నది ఎవరా అని ఆలోచిస్తూ అతను గుడి వద్దకు వెళ్లి తొంగి చూశాడు. అతనికి తేజోమయుడైన భానుదాసు ధ్యాన మగ్నుడిగా కనిపించాడు. ఆ కట్టెలవానికి తమ గ్రామంలోని వాడే ఒక వ్యక్తి కొడుకు పారిపోయిన సంగతి తెలుసు. అందువల్ల వెంటనే అనుమానం కలిగి తిరిగి వెళ్లి భానుదాసు తల్లిదండ్రులకు వార్త తెలిపాడు. వెంటనే వారంతా కాళ్లకు రెక్కలు కట్టుకు వచ్చి ఇక్కడ వాలారు. వారంతా భానుదాసును చూసి, నాయన, ఇన్నాళ్ళు ఎక్కడున్నావురా అని కౌగులించుకున్నారు. తరువాత ఇంటికి తిరిగి రమ్మని బలవంతం చేయసాగారు. కానీ భానుదాసు, తండ్రి, నేను ఈ మందిరం విడిచిపెట్టి రాలేను అన్నాడు. అలాగైతే మేము అన్నాహారాలు మాని ఇక్కడే ప్రాణాలు విడిచేస్తాం, నిన్ను వదిలి బతకలేం అన్నారు తల్లిదండ్రులు. అప్పుడు భానుదాసు ధ్యానమగ్నుడై పాండురంగని తలుచుకున్నాడు. రంగదేవుడు అతనికి ధ్యానంలో సాక్షాత్కరించే, భానుదాసు, నీవు ఇంటికి తిరిగి వెళ్ళి గృహస్థుడివై తల్లిదండ్రుల అభీష్టం నెరవేర్చు. రాజయోగులైన జనకాదుకుల వలె నీవు కూడా ఐహిక జీవితంలో మునిగి తేలుతూనే సిద్ధిని సాధించగలవని ఆదేశించాడు. ఇక భానుదాసు ఇంటికి తిరిగి వెళ్ళడానికి అభ్యంతర పెట్టలేదు. తల్లిదండ్రుల సంతోషానికి మితి లేకుండా పోయింది.
ఈ విధంగా భానుదాసు ఇంటికి తిరిగి వచ్చి సుఖంగా కాలయాపన చేయసాగాడు. యుక్త వయసు రాగానే తల్లిదండ్రులు అతనికి వివాహం చేశారు. మరికొంత కాలానికి అతని తండ్రులు గతించారు. సంసార భారం అంతా భానుదాసు ఒక్కడే మోయవలసి వచ్చింది. ఎప్పుడూ దైవచింతనలోనే మునిగి ఉండి లౌకిక వ్యవహారాల్లో జోక్యం కలిగించుకొనకపోవడం వల్ల భానుదాసుకి దారిద్ర్యం తప్పలేదు. పొట్ట గడవడం కూడా చాలా కష్టమైపోయింది. అప్పుడు గ్రామస్తులు కొంతమంది కూడి అతని వద్దకు వచ్చి, భానుదాసు, చతుర్విధ పురుషార్థాల్లో అర్థం కూడా ఒకటి కాదా? భుక్తి లేనిదే భక్తి సాధ్యమా? గృహస్థుడైన వాడు తన కుటుంబం సంగతి కూడా చూసుకోవాల్సి ఉంటుంది కదా. అందువల్ల నీవేదైనా వ్యాపారం చేయరాదా అని సలహా ఇచ్చారు. అందుకు భానుదాసు, నాయనలారా, వ్యాపారం చేయడానికి నా వద్ద పెట్టుబడి లేదే అన్నాడు. ఆ విషయమే నువ్వు సంశయించనక్కర్లేదు. మేమంతా చందాలు వేసుకుని మరీ నీకు పెట్టుబడి పెడతాం అన్నారు వారు. భానుదాసు చాలా బలవంతం మీద దీనికి అంగీకరించాడు. అతను సంశయించడానికి అసలు కారణం వేరే ఉంది. వ్యాపారం చేసేవాడు అసత్యమాడడం, వంచన చేయడం తప్పదు కదా అనేదే అతనికి పట్టిన సందేహం. ఏమైనా సరే నేను అసత్యం ఆడకుండానే వ్యాపారం చేస్తాను అని నిశ్చయించుకున్నాడు భానుదాసు. ఈ విధంగా భానుదాసు ఇతరుల ప్రోద్బలం మీద ఇతరుల పెట్టుబడితో బట్టల కొట్టు పెట్టాడు. కానీ తాను మాత్రం అనుకున్నట్లే అసత్యం ఆడడం లేదు. కొనడానికి వచ్చిన వారికి అసలు వెల ఎంతో, తాను వేసుకుంటున్న లాభం ఎంతో నిక్కచ్చిగా చెప్పేస్తున్నాడు. దీనివల్ల ఖాతాదారులందరికీ అతని పైన చాలా నమ్మకం కుదిరింది. బట్టలు కావాల్సిన వారంతా అతని వద్దకే రాసాగారు. వ్యాపారం చాలా అభివృద్ధి చెందింది. అప్పులన్నీ తీర్చేశాడు. పెట్టుబడి పెట్టిన వారందరికీ ఎవరికి ఇవ్వవలసిన సొమ్ము వారికి ఇచ్చేశాడు. భానుదాసు ఇలా డబ్బు గడించడం చూసి వారందరూ అసూయ చెందారు. ముఖ్యంగా లోగడ అతనికి పెట్టుబడి పెట్టిన వారందరికీ చాలా కంటగింపుగా ఉంది. వారంతా ఇతనికి ఏదో విధంగా కీడు చేయాలని కూడా కూడబలుక్కున్నారు. పాపం అమాయకుడైన భానుదాసుకి ఇదంతా తెలియదు. ఒకసారి ఈ కుట్రదారులు సరుకుల కోసం భానుదాసుని తమ వెంట రమ్మన్నారు. భానుదాసు చాలా రొక్కం తీసుకొని వారి వెంట పయనమయ్యాడు. అంతా గుర్రాలెక్కి వెళ్తున్నారు. ఆ రాత్రికి వారంతా ఒక సత్రంలో మకాం వేశారు. భోజనాలు అయ్యాక ఒక చోట హరికథ జరుగుతుందని విని భానుదాసు తన తోటి వారిని కూడా రమ్మని పిలిచాడు. కానీ వారు రామనేటప్పటికీ అతను ఒక్కడే వెళ్ళాడు. అదును చూసి భానుదాసు వెంట వచ్చిన వారు అతని రొక్కం కాజేసి గుర్రాన్ని పారదోలారు. పిమ్మట తమ తమ గుర్రాలు ఎక్కి గుట్టు చప్పుడు కాకుండా వెళ్ళిపోయారు. భానుదాసు హరికథ విని తిరిగి వస్తుంటే తోవలో గుర్రపు కళ్ళెం పట్టుకుని ఉన్న ఒక మనిషి కనిపించాడు. అది తన గుర్రమే. నా గుర్రం నీకలా చిక్కింది, నువ్వెవరివి అని అడిగేలోగా ఆ వ్యక్తి తన డబ్బు సంచి కూడా తీసి ఇచ్చి మాయమయ్యాడు. ఈ చోద్యానికి అబ్బురపడుతూ భానుదాసు గుర్రం ఎక్కి సత్రం వద్దకు వెళ్ళాడు. అక్కడ తన వెంట వచ్చిన వారెవరూ లేరు. వాళ్ళ కోసం వెతుకుతూ ఉండగా కొంత దూరం పోగా వారంతా ఏడుస్తూ మొత్తుకుంటూ కనిపించారు. భానుదాసుని చూడగానే వారంతా ఏడుస్తూ కాళ్ళ మీద పడి, క్షమించు భానుదాసు, మేమేదో తెలియక నేరం చేశామన్నారు. అతను అసలు జరిగిన విషయం ఏమిటి అన్నాడు భానుదాసు. మేము నీ పట్ల అసూయ చెంది నీ డబ్బు దొంగిలించి గుర్రాన్ని వదిలేశాం. కానీ తోవలో దొంగలు మా మీద పడి మమ్మల్ని హింసించి దోచుకున్నారు. భగవంతుడే మిమ్మల్ని ఈ విధంగా శిక్షించాడు అన్నారు. అప్పుడు భానుదాసు ఇదంతా పాండురంగడి మహిమ అని గ్రహించాడు. నాయనలారా, నాదే ఉంది, ఆ పాండురంగని వేడుకోండి, అతనే మిమ్మల్ని మన్నిస్తాడు అని ఉపదేశించాడు. అప్పటి నుంచి భానుదాసు వ్యాపారం కట్టిపెట్టి తన కాలమంతా భగవద్ధ్యానంలోనే వినియోగించసాగాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.